ప్రజాస్వామ్యం అంటున్న పాకిస్తాన్ మరోవైపు తన ఆధీనంలోని ప్రజలపైనే తుపాకులు గురిపెడుతుందా? హక్కులు అడిగితే అరెస్టులు, నిరసన తెలిపితే రక్తపాతం. ఇదేనా ఇస్లామాబాద్ పాలన? పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ మరోసారి పరిస్థితులు తీవ్ర ఉద్రిక్త దశకు చేరుకున్నాయి. రావల్కోటలో నిరసనకారులపై పాక్ భద్రతా బలగాల కాల్పులు, 8 మంది మృతి, అనేక మందికి గాయాలు, వందలాది మందిలో ఆగ్రహం. ప్రపంచవ్యాప్త చర్చకు దారితీసిన వైట్ హౌస్ ముందు నిరసనలు, మరోవైపు భారత్ తీవ్రంగా స్పందించడం, ఇవన్నీ కలిసి పీఓకేలో పెద్ద రాజకీయ మానవతా సంక్షోభానికి సంకేతాలు ఇస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? పాకిస్తాన్ ఎందుకు భయపడుతుంది? వాచ్ దిస్ స్టోరీ. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో గత కొన్నేళ్లుగా అసంతృప్తి అగ్నిగుండంలా రగులుతుంది. కానీ ఇప్పుడు ఆ అసంతృప్తి బహిరంగ తిరుగుబాటుగా మారుతుంది. ప్రజలు రోడ్లపైకొస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తున్నారు. తమ హక్కులు కోరుతున్నారు. అయితే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం తుపాకులతో సమాధానమిస్తుంది. బుల్లెట్లతో అణిచివేయాలని చూస్తుంది. తాజాగా రావల్కోట్లోని న్యూ బస్ టెర్మినల్ సమీపంలో జరిగిన ఘర్షణ పరిస్థితిని మరింత ఉద్రిక్తతం చేసింది. స్థానికులు భారీగా నిరసన చేపట్టిన సమయంలో పాక్ భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించి అనంతరం కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో 8 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. పదుల సంఖ్యలో నిరసనకారులు గాయపడినట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువగా యువకులు ఉండటం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది. ఈ ఘటన ఒక్క రోజులో జరిగింది కాదు. నెలలుగా పేరుకుపోతున్న అసంతృప్తి ఇప్పుడు పేలింది. పీఓకే అసెంబ్లీలో పాకిస్తాన్లో నివసిస్తున్న జమ్మూ కాశ్మీర్ శరణార్థుల కోసం 12 సీట్లు కేటాయించడం, స్థానిక ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం, అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం ఇవన్నీ కలిసి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి. ముజఫరాబాద్, రావల్కోట్, మీర్పూర్ సహా అనేక ప్రాంతాల్లో వేలాది మంది నిరసనలకు దిగారు. ప్రజల ప్రధాన ఆరోపణ ఏమిటంటే తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా కేవలం భద్రతా ప్రాంతంలా మాత్రమే చూస్తున్నారని, స్థానిక ప్రజల సంక్షేమం, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సేవలు, విద్య ఏ అంశంలోనూ సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కొంతకాలంగా పీఓకేలో ఇంటర్నెట్ సేవలను కూడా తీవ్రంగా పరిమితం చేసినట్లు నిరసనకారులు ఆరోపిస్తున్నారు. దీంతో దాదాపు 40 లక్షల మంది ప్రజలు ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారని చెబుతున్నారు. అత్యవసర వైద్య సమాచారం నుంచి కుటుంబ సభ్యులతో సంప్రదింపుల వరకు అన్ని దెబ్బతిన్నాయని వారు వాపోతున్నారు. పీఓకే ప్రజల నిరసనలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికలను కూడా చేరాయి. అమెరికాలో నివసిస్తున్న పీఓకే ప్రవాసులు వాషింగ్టన్లోని వైట్ హౌస్ ఎదుట భారీ నిరసన నిర్వహించారు. మహిళలు, యువత, చిన్నారులు సహా 100 మందికి పైగా పాల్గొన్న ఈ ఆందోళనలో పాకిస్తాన్ సైన్యాన్ని పౌర ప్రాంతాల నుంచి వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. నిరాయుధ ప్రజలపై బల ప్రయోగాన్ని ఆపాలని, అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తమకు మానవతా సహాయం అందేలా నియంత్రణ రేఖ వద్ద పూంచ్, దోడా మార్గాలను తెరవాలని భారత్ కూడా కోరుతున్నారు. ప్రాణాలు కాపాడాలని, ఆహారం, మందులు అందించాలని పీఓకే ప్రజలు చేస్తున్న విజ్ఞప్తి అక్కడి పరిస్థితుల తీవ్రతను సూచిస్తుంది. ఈ పరిణామాలపై భారత్ కూడా తీవ్రంగా స్పందించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ పీఓకేలో జరుగుతున్న ఘటనలు ఒక్కరోజులో పుట్టిన సమస్యలు కావని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థాగత దోపిడీ, బలవంతపు ఆక్రమణలు, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పరిపాలన అణచివేత ఇవే నేటి సంక్షోభానికి కారణమని భారత్ పేర్కొంది.
ఆహారం, మందులు వంటి నిత్యావసరాల సరఫరాను అడ్డుకోవడం, ఇంటర్నెట్ బ్లాకౌట్లు అమలు చేయడం, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక బలప్రయోగం చేయడం ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘనేనని భారత్ విమర్శించింది. ఈ ఘటనలపై అంతర్జాతీయ సమాజం స్పందించి పాకిస్తాన్ను జవాబుదారీగా నిలబెట్టాలని కూడా కోరింది. ఆర్థిక పరిస్థితి కూడా పీఓకే ప్రజలను తీవ్రంగా వేధిస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం అక్కడి జనాభాలో మెజారిటీ వ్యవసాయం, పశుపోషణపైనే ఆధారపడి జీవిస్తుంది. అయినప్పటికీ అనేక కుటుంబాలు ఆహార భద్రత లేక ఇబ్బందులు పడుతున్నాయి. పోషకాహార లోపం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ప్రజల జీవితాలను మరింత కష్టాల్లోకి నెట్టేశాయి. పర్వత ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇప్పుడు పీఓకేలో ప్రశ్న ఒక్కటే వినిపిస్తుంది. హక్కులు అడిగితే తుపాకులే సమాధానమా? ప్రజలు తమ భవిష్యత్తు కోసం పోరాడుతుంటే వారిపై బలప్రయోగం చేయడం పరిస్థితిని మరింత విషమం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. మరోవైపు ఈ నెలలో జరగనున్న పీఓకే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరసనలు మరింత ఉధృతమైతే పాకిస్తాన్కు అంతర్జాతీయ ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పీఓకేలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు కేవలం స్థానిక సమస్యగా మాత్రమే మిగల్లేదు. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ రాజకీయాలు అన్నింటినీ తాకే అంశంగా మారిపోయాయి. ప్రజల గొంతుకులను బలప్రయోగంతో అణిచివేయాలా లేక వారి సమస్యలను పరిష్కరించాలా అన్నది ఇప్పుడు పాకిస్తాన్ ముందున్న అసలు పరీక్షగా మారింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అక్కడి ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి మరో నిదర్శనంగా కనిపిస్తున్నాయి. మానవ హక్కుల పరిరక్షణ, ప్రజల భద్రత, శాంతియుత పరిష్కారాలే ఇలాంటి పరిస్థితులకు దీర్ఘకాలిక మార్గమని అంతర్జాతీయ వేదికల నుంచి కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పీఓకేలో పరిస్థితులు ఎలా మారతాయి, అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుంది, భారత్ ఏం చేయబోతుంది అనేది రానున్న రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది.